అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో, బాధగల కురుపులు అంటే అంటే లిటరల్ గా నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఆ వేడికి కురుపులు వస్తా ఉంటే స్కిన్ అంతా బొబ్బలు వచ్చేసాడు, నీళ్లు లేవు, గొంతు ఆరిపోతుంటది. అప్పుడు నరకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బొబ్బలు పగలగొట్టుకొని అందులోంచి వస్తున్న రసిని వాళ్ళు తాగి ఆ గొంతును వాళ్ళు తడుపుకుంటారు. లిటరల్ గా యోబు పరిస్థితి అంతవరకు తీసుకెళ్లాడు సాతాను. అంటే యోబు భూమి మీద ఉన్నాడే గాని అతను అనుభవిస్తుంది నరకం. చాలా మంది అంటారండి, ఏదో కొద్ది కష్టం రాగానే నరకం అనుభవిస్తున్నా అంటారు. నరకం అనగా నీకు ఇది గుర్తు రావాలి, గుర్తుపెట్టుకో. సైతాన్ గడి టార్గెట్ ఏంటంటే దేవుణ్ణి దూషించాలా, యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆయన ఏం చేశాడు? ఏమి చేయలేదు. నాకొద్దు, యేసే వద్దు, నా జీవితం నేను జీవిస్తాను అని వెళ్ళిపోవాలి. అది వాడి టార్గెట్. నేను వెళ్ళను, నా దేవుడిని వెంబడిస్తాను, నా దేవుడిని నా శ్రమలో మరి ఎక్కువగా ఘనపరుస్తాను. అలాగే మనం శ్రమలో చేయగలిగితే ఇక్కడ మాత్రం 100కు 100 మనం తెచ్చుకున్నట్టే.